పార్లమెంటు రెండో రోజు సమావేశాలు వేడెక్కాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా లోక్సభలో ఓట్ చోరీ అంశాన్ని ప్రతిపక్షాలు తెరమీదకు తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్నికల సంస్కరణలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ బిల్లు ద్వారా బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. కాగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ బిల్లు సర్ ప్రక్రియగా రాజకీయ వర్గాల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. కాగా ఇదే అంశంపై పార్లమెంటు వెలుపల కూడా ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా విపక్షాల ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సహా అనేక ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రెండో రోజు లోక్సభ సమావేశాలు గరంగా జరిగాయి. లోక్సభలో ఓట్ల చోరీ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఓట్ల చోరీ చేయడంతోనే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ చోరీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. కాగా లోక్సభలో కార్యకలాపాలకు అనేకసార్లు ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ముందుగా ఓట్ చోరీ అంశంపై చర్చ జరపాలన్నారు. అయితే విపక్ష సభ్యులను సముదాయించడానికి స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో లోక్సభకు స్పీకర్ అనేకసార్లు వాయిదా వేశారు. కాగా సభా కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అడ్డు తగలడంపై బీజేపీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుని ప్రతిపక్షాలు పార్లమెంటుకు వస్తున్నాయని కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. విపక్షాలు సభలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయని ఆమె ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే విశాఖలో వాయు కాలుష్యం అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ తరహాలో విశాఖలో కూడా వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా ఎన్నికల సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అధికారపక్షం పేర్కొంది. ఎన్నికల సంస్కరణలతో భారత్తో ప్రజాస్వామ్యం మరింతగా బలపడుతుందని కేంద్రం అభిప్రాయపడింది. కాగా శీతాకాల సమావేశంలో వక్ఫ్ సవరణ సహా మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే వీటిలో 5 కొత్త బిల్లులు ఉంటాయి. అయితే అందరి దృష్టి వక్ఫ్ సవరణ బిల్లుపైనే ఉంది. కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు 19 వరకు కొనసాగుతాయి. సహజంగా శీతాకాల సమావేశాలు 20 రోజులుంటాయి. అయితే ఈసారి శీతాకాల సమావేశాలను 15 పని దినాలకు కుదించారు.
ఏది ఏమైనా శీతాకాల రెండో రోజు సమావేశాలు గరంగా జరిగాయి.